మంచిగా రాగురే ఫోటోలు తీయలే వీడియోలు తీయలే ఈసారి తిన్నాం అంత తిన్నాం. ఇప్పుడు దీన్ని ఏమంటారు? సెలబ్రేషన్. అరే నా బర్త్డే లెక్క ఉందిరా. మెల్లగా మెల్లగా మరి ఓకేనా? రెడీ అందరూ రెడీ? ఎంత వచ్చినాయి? ఇదిగోండి బర్త్డే డెకరేషన్ ఈ విధంగా చేసుకున్నాం ఈసారి. డాడీ నువ్వు కేక్ తీసుకొని రా, వచ్చేసే. నువ్వే కేక్ తీసుకొని వచ్చేసేయి. అంత స్పీడ్ ఆరా అరే జర కొంచెం స్లోగా. దాన్ని మొత్తం క్యాప్ తీసేసే పైన అక్కడ హెల్ప్ తీసుకో. బర్త్డే పార్టీకి వచ్చేసిన ఫ్రెండ్స్ అన్నమాట. ఫోటోలు దిగమంటే ఇద్దరు అక్క తమ్ముడు మాత్రం భలే హ్యాపీగా దిగుతారండి. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఫోన్ ముందుకు తీసుకొచ్చి ఫోటో తీస్తానగానే మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తారు. భలే అనిపిస్తుందండి. బర్త్డే బాయ్ వచ్చేస్తున్నాడు. అరే స్లోగా రాగట్లు వచ్చి కూర్చుంటే రావురా. అరే ఈ కత్తి తర్వాత ఆగా కూర్చోలేవో. అరే నీ అది డెకరేషన్ పడిపోతుంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు బర్త్డే సాంగ్ వచ్చినా మీ అందరికి లైట్స్ ఆఫ్ చేసి ఈ విధంగా క్యాండిల్ వెలిగించడం అనేది ఫస్ట్ టైం అండి. ఇంట్లోనే మాట్లాడాలి. అది కేక్ కటింగ్ అయిపోయినాక అందరు పెట్టడం అయిపోయినాక కిచెన్ లో తీసుకుపోయినాక పే చేయాలి. అప్పుడు నోట్ వేసుకొని
తమ్ముడు మమ్మీ అంతే అయితే ఇవన్నీ చెల్లి డాడీ మమ్మీ అది ఎప్పటిలో తీసా పడి నాకు నచ్చలేదు క్రీమ్ చెర్రీస్ మమ్మీ అది చెర్రీసే అది ఎప్పటికో మమ్మీ క్రీమ్ చెర్రీస్ అది తినొద్దులే ఎట్లా నీకు కావాలి చూడు మమ్మీ నా సాసం నీకు చెల్లి పెట్టిందా నీకు మీ మమ్మీ ప్లేట్ తినిపియాలి అవును నేను తినిపియాలి నేను కొంచెం దూరం జరుగు నేను తినిపిస్తాను మా డాడీ ఇంకా మమ్మీ ఉంటే మేము తినిపిస్తాం ఇంకా వాళ్ళు క్రీమ్ అయితే అయిపోయింది ఖాళీగా అరే పంపా పేపర్స్ తీసుకో కేక్ తినాలి లేవనమ్మా అలా పేపర్ తీసుకో మావాడు మాత్రం కేక్ తినడంలో ఫస్ట్ ఉండండి. వాడికి జలుబు అవుతుంది ఎక్కువ తింటే అని తెలుసు, అయినా నాకు తెలియకుండా తినేస్తూనే ఉంటారు లటుక్కున అటు ఇటు చూసి. ఇక పిల్లలకు పెట్టేద్దామని రెడీ అయిపోయామండి. పిల్లలకి బర్త్డే అంటే చాలా సంతోషం కదండి. వాళ్ళకు ఒక కేక్ తెచ్చి అలా బెలూన్స్ కట్టి కేక్ కట్ చేయించడం, వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకోవడం అంటే చాలా సరదా అండి. ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు మాకు ఇస్తారా ఒక కేక్ ముక్క చాక్లెట్ అని ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలైతే. అందరికి ఎక్కువ మళ్ళీ వాళ్ళు వేసుకోండి. ఎవరి బర్త్డేకి వెళ్ళినా ఏ పిల్లలైనా అలానే ఎదురు చూస్తూ ఉంటారు కదా, అదొక థ్రిల్ అనమాట. వాళ్ళకి తెలిసే తెలియని వయసు కాబట్టి అలా చూస్తూ ఉంటారు. ఇక నేనైతే కేక్ కట్ చేసిన తర్వాత అది ఎంత సరిపోతుందో పిల్లలకి, వాళ్ళు తినే అంతగా ఎవరి ఇష్టం వాళ్ళు. కొంతమందికి ఏంటంటే కేక్ అంటే చాలా ఇష్టం, కొంతమంది అవాయిడ్ చేస్తారు. కొంతమంది క్రీమ్ మాత్రం తింటారు, బన్ను టైప్ తినరు. కొంతమంది ఏమో పైన ఆ క్రీమ్ వదిలేసి కేక్ తింటారనమాట. అలా ఎవరెవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తింటూ ఉంటారు. అయితే ఎవరికి నచ్చింది వాళ్ళు తినండిరా, ఎంత అంటే అంత పెట్టుకోండి అనేది అయితే నేను అప్పుడే కంప్లీట్ చేసేస్తాను అనమాట. పిల్లల ముందే మొత్తం ఆ కేక్ని అయితే అందరికీ వాళ్ళు తినే అంతగా ఇచ్చేస్తాను. ఎందుకంటే అది మిగిలిందనుకోండి మామూలు తినేస్తారు. అందుకే వాళ్ళకు కొంచెం ఇచ్చేసి మిగతాదంతా పిల్లలకు పెట్టేస్తాను. అంటే వాళ్ళు కూడా తినేస్తారు. ఇంకా ఎక్కువ మిగిలిందనుకోండి వాళ్ళు ఎక్కువ తింటే కొంచెం ఇబ్బంది కదా, అందుకే ఇక పిల్లలు కాబట్టి అందరితో పాటు వాళ్ళకి అంతే పెడతాను. ఎక్కువ బర్త్డే కదా అని వాళ్ళు ఎక్కువ తినేటట్టుగా మాత్రం అస్సలు చూడను. అందరికీ వచ్చిన పిల్లలకి ఎలా ఇస్తానో వాళ్ళకి కూడా అలానే ఇస్తాను అనమాట. ఇక అస్సలు మిగిలించను అనమాట. నైట్గా అయిపోవాల్సిందే, ఇక మార్నింగ్ అలాంటిది ఏముండదు. అప్పుడు కంప్లీట్ చేస్తేనే నాకు హ్యాపీ అనమాట. ఎంత వచ్చినాయి? లక్షలా? కష్టజీతం ఇచ్చి డామ్ అంటే ఏంటి వీళ్ళందరూ ఏమో వెతుకుతున్నారని మీకు అనిపిస్తుంది కదా. ఏమీ లేదండి, నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. పైన ఇలా టప్ అని శబ్దం వచ్చి పైన అన్ని కాగితాలు చెమ్కిల్ లాంటివి పడతాయి కదా కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసము. అందులో ఈసారి మనీ అంటే ఫేక్ మనీ, చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటివి ఉంటాయి కదా అండి, అలాంటివి వచ్చాయి. అవన్నీ కింద పడిపోతే వీళ్ళు తీసుకుంటున్నారనమాట. ఈ బర్త్డే బెలూన్స్ అనేది అప్పుడప్పుడు ఏంటంటే ఇలా ఆరెంజ్ సైడు ఇలా వైట్ సైడు డెకరేట్ చేసేదాన్ని. వాటికైతే లైటింగ్ దగ్గరగా ఉండేది. ఇలా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఆ సెంటర్లో బెలూన్స్ కట్టానమాట. అందువల్ల కొంచెం లైట్కి ఆ డెకరేషన్కి డిస్టెన్స్ ఎక్కువైపోయి లైటింగ్ తక్కువై వీడియో క్లారిటీ లేదనమాట.
కొంచెం నార్మల్గా ఉంది కదా, లైటింగ్ దగ్గరగా ఉంటే ఏంటంటే కలర్ఫుల్ వచ్చేస్తుంది అనమాట, ఫేసులు కొంచెం గ్లోగా రావడం అలా. అరే అందరు వెళ్ళిపోతురు బాయ్ చెప్పి ఆ గేట్ దగ్గర పోయి తోలేసి రాపండి చిట్టి. అరే డాడీ పో, అందరు బాయ్ చెప్పి పంపించి రాపో. ఏం చదువుకుంటున్నావు నువ్వు? తర్వాత ఎందుకు పోనాడు?